వస్తుందా అని చెప్పి కార్లన్నీ కూడా లైన్ లో పెట్టుకుని ఉన్న పరిస్థితి. పూర్తిగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా డీజిల్ అయితే ఇంకా కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో అందుబాటుకి రాలేదు. వచ్చినా కూడా 1, 2, 3 గంటల్లో మాత్రమే పూర్తి స్థాయిలో అయితే డీజిల్ కూడా అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులకి సంబంధించి విఆర్ఓ లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా గంటల కొద్దీ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మన దగ్గర ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు వచ్చారు మీరు డీజిల్ కోసం? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. డైలీ ఇదే పరిస్థితి మాకు. అంటే సుమారుగా ఇప్పుడు మీరు లెటర్ తీసుకొస్తే ఎన్ని లీటర్లు కొడుతున్నారు? లెటర్ తీసుకొస్తే కొడుతున్నారండి, ఎంతైనా కొడుతున్నారు. లెటర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది మాకు. అంటే ఎకరానికి 10 లీటర్లు చొప్పున ఇచ్చారని చెప్తున్నారు, అలా ఇస్తున్నారా? 10 లీటర్ల పైన ఇస్తున్నారండి. కాకపోతే లెటర్ కావాలండి. లెటర్ గురించి ఏమో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా తిరిగితే లెటర్ ఇస్తున్నారు. మధ్యాహ్నం ఏమో బొంకులో తిరగవలసి వస్తుంది మాకు. ఇటు కోత కొయ్యాలా లేకపోతే ఇటు మళ్ళీ బొంకు చుట్టూ తిరగాల, మాకు అర్థం కావట్లేదు. ఇది ఇంకా ఎన్ని రోజుల పరిస్థితి మాకు తెలియట్లేదు. చూసుకోవచ్చు సిచ్యువేషన్. వాళ్ళ టిన్నులతోటి ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్ గా చూసినట్లయితే మనకి ఒకసారి ఆ కార్లను కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి కనుక చూస్తే కార్లు కానీ అన్ని కూడా డీజిల్ కోసం వెయిట్ చేస్తూ లైన్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డు అనేది మాత్రం కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు మనం. ఒకసారి చూస్తే ఆ గన్ దగ్గరికి వెళ్తే మనం ఎక్కడ నో స్టాక్ బోర్డు మాత్రం లేకుండా మాత్రం జాగ్రత్త పడుతున్నారు నిర్వాహకులు. నో స్టాక్ బోర్డు పెట్టకుండానే వస్తుంది డీజిల్ అంటూ కూడా వెయిటింగ్ లిస్ట్ లో పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చూసినట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కసారి చూస్తే ఇక్కడెక్కడ కూడా నో స్టాక్ బోర్డు లేదు. అంటే కాసేపట్లో డీజిల్ వస్తుంది అంటే వీరందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రైతులు కావచ్చు, వీరందరూ కావచ్చు, ఇప్పటికే కలెక్టర్ కావచ్చు, వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా ఇంధన కొరత లేదు అని చెప్తున్నారు. మొత్తం చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 200 బంకులు ఉన్నాయి. అన్నింటిలో కూడా 150 వరకు కూడా అవైలబిలిటీ ఉందని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితిలో మాత్రం ఇలాగ ఎక్కడికక్కడ కూడా టిన్నులు తీసుకుని కార్లతో వెయిటింగ్ లిస్ట్ లో నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. గంట నుంచి 2 గంటలు వెయిట్ చేస్తే తప్ప 300 నుంచి 500 ఆయిల్ మాత్రమే, డీజిల్ మాత్రమే కొడుతున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే పూర్తిగా ఆటో సోదరులకైతే పూర్తిగా నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే కేవలం 2 లీటర్లు లేదా 3 లీటర్లు మాత్రమే కొడుతున్నారు. రోజుకి సుమారుగా 500-600 రూపాయలకి సంబంధించి అంటే 6 లీటర్ల నుంచి 7 లీటర్ల వరకు కూడా డీజిల్ పడుతుంది. మాకు ఆ పరిస్థితి లభించడం లేదు. ఇప్పటికే ఫ్రీ బస్ తోటి విసిగిపోయాము, వ్యాపారాలు పడిపోయినాయి. ఇప్పుడు డీజిల్ కొరతతోటి పూర్తిగా అయితే మేము కుదేలైపోయామన్న పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది.